కృష్ణా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఉపలూరు కోడిపందెం శిబిరాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నగదు దొంగిలించారని అనుమానంతో కొందరు వ్యక్తులను తాళ్లతో కట్టేసి కోడిపందాల నిర్వాహకులు అవమానించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపలూరులో కోడిపందెం శిబిరాల వద్ద జరిగిన ఈ ఉద్రిక్తతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి. నిన్న జరిగిన ఈ ఘటన పూర్తిగా ఆ నియోజకవర్గంలో కొంత హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడిపందాలు ఆడుతున్న సమయంలో చిన్నపాటి ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న డబ్బులను అక్కడ ఉన్న వ్యక్తులు కొంతమంది తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్వాహకులు వెంటనే ఆ గొడవ అయిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులను ఆరాధీసి ఆ వ్యక్తుల దగ్గర డబ్బులు ఉండటంతో వాళ్ళందరినీ తాళ్లతో కట్టేసేసి చిత్రహింసలు పెట్టారనేది కూడా వాదన వినిపిస్తుంది. అయితే ఆ తర్వాత దాన్ని వీడియో తీసి అక్కడ సోషల్ మీడియాలో పెట్టడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో సాయంత్రం కంప్లైంట్ చేసిన తర్వాత గానీ వాళ్ళని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురాని పరిస్థితి. అయితే సుమారుగా నిన్న మధ్యాహ్నం జరిగిన ఘటన మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వారిని తాళ్లతో కట్టేసి హింసించారనేది కూడా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో అక్కడున్న నిర్వాహకులపై ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. అయితే గతంలో చిన్న చిన్న వ్యక్తులు ఏదైనా జరిగితే వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చిన పోలీసులు వీళ్ళని కూడా తీసుకొస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి అమానుష ఘటనలు ఈ సంక్రాంతి వేళ ప్రశాంతంగా పండగ జరుపుకునే వేళ ఇటువంటి ఘటన జరగడంతో కొంత అక్కడ ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.